ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా జరిగిన సంఘటనలు పరిశీలిస్తే ఉత్తర తెలంగాణ వరప్రసాదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిస్థితి దయనీయంగా మారింది. మహారాష్ట్ర నుంచి ఎలాంటి ఇన్ఫ్లో లేకపోవడంతో నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోవడంతో నీటి నిల్వలు ఘనంగా పడిపోయాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయి. అధికారులు స్పందించి వెంటనే సాగునీరు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరును మార్చడం పట్ల జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. జిల్లాలో ఆశా వర్కర్లు తన నాణ్యమైన డిమాండ్లను పరీక్షించాలని చలో కలెక్టర్కు పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లాలో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలు ముగిశాయి. సమస్యలతో 10వ తరగతి సెంటర్లు విద్యార్థులకు స్వాగతం పలికారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరిగిన సంఘటనలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. వెల్కమ్ టు మహా న్యూస్. నేను రాజు నిజామాబాద్ నుండి. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి గత వారం రోజులుగా ప్రధాన వార్తలు చూసుకున్నట్టయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిస్థితి అయితే దయనీయంగా ఉంది. ఎండలు మండిపోవడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో నీటి సాంద్రత కూడా పెరిగిందని చెప్పొచ్చు. దీని కారణంగా కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో నీటి నిల్వలు తగ్గాయి. దీంతో రైతుల్లో కొంత ఆందోళన ఉంది. ఇప్పుడు పంటలు చివరి దశకు రావడంతో ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి మరో 2 తడులు వస్తే తప్ప పంటలను దక్కించుకునే పరిస్థితి లేదని చెప్పి రైతులు అయితే అంటున్నారు. కాకపోతే ఎలాగైనా తమకు నీరందించాలని చెప్పి రైతులు ఒక పక్క వేడుకుంటున్నారు. అయితే ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిస్థితి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లోకి ఎలాంటి వరద ప్రవాహం అయితే లేదు. మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు మార్చి మొదటి మాసంలో తెరిచినప్పటికీ అక్కడి నుంచి 0.6 టీఎంసీ నీళ్లు మాత్రమే రావడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో ఆశించిన రీతిలో నీరు లేకపోవడంతో రైతులకైతే ప్రస్తుతం నీళ్లు అందించే పరిస్థితులు లేదు. ఎంతో కొంత మిడ్ మానేరుకు అందిస్తున్నారు. ప్రస్తుతం లక్ష్మీ కెనాలు, సరస్వతి కెనాల్ ద్వారా రైతులకు కొంత నీళ్లు అందిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో అది చివరి ఆయకట్టు వరకు అందడం లేదని రైతులైతే కొంత ఆందోళన ఉంది. మార్చి నెలలోనే ఈ విధంగా ఉంటే రాను రాను పంటలను ఏ విధంగా కాపాడుకోవాలని రైతులైతే కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరో ముఖ్యాంశం చూసినట్టయితే బాన్స్వాడలో కూడా అదే పరిస్థితి ఉంది. బాన్స్వాడ నియోజకవర్గం సంబంధించి నిజాం సాగర్ ఆయకట్టు కింద వస్తుంది. బాన్స్వాడలో అటు బోధను, బాన్స్వాడ, వర్ణి ఈ ఏరియా అంతా కూడా సాగర్ పరివాహక ప్రాంతంలో ఉంటుంది. నిజాం సాగర్ లో కూడా నీటి నిల్వలు తగ్గడంతో ఆ పంటలు కూడా ఎండిపోతున్న పరిస్థితి ఉందని చెప్పి రైతులైతే అంటున్నారు. అలాగే రైతులు కొంత ఆందోళన కూడా ఉంది. చివరి దశలో ఉంది. మరో 2 తడులు వస్తే తప్ప పంటల్ని దక్కించుకోలేమని చెప్పి రైతులు అంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. అలాగే నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి సంబంధించి వివాదం అయితే కొనసాగింది. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీగా పేరు మార్చడం పట్ల జిల్లాలో నిరసనలు పెళ్లిబుక్కాయి. జిల్లా వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆర్యవైశ్య కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళంతా కూడా వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఎలాగ ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పేరు మార్చడం ఎంతవరకు సబబని చెప్తున్న పరిస్థితి ఉంది. తెలుగు రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తిని పేరు మార్చడం కరెక్ట్ కాదు అని వారైతే తెలియజేశారు. ప్రభుత్వానికి అల్టిమేటం కూడా జారీ చేశారు. ఈ పేరు మార్పు విషయాన్ని వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో ఉద్యమం ఉధృతం చేస్తామని కూడా వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇందుకు సంబంధించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆశా వర్కర్లు తమకు ఇప్పుడైతే ప్రభుత్వం వేతనాలు సరిగ్గా ఇవ్వడం లేదని చెప్పి వారు ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చలో కలెక్టరేట్కు ముట్టడిచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇందులో భాగంగా ఆశా వర్కర్లకు, అందులో సిపిఐ నాయకులందరికీ కూడా వారు గాయాల పాలయ్యారు. ఉద్యమం ఉధృతంగా మారింది. కలెక్టరేట్కు ముట్టడించారు. చివరకు పోలీసులు వారిని అరెస్ట్ చేసిన పరిస్థితి అయినప్పటికీ తర్వాత కూడా వాళ్ళంతా కూడా 2వ రోజు కూడా కలెక్టరేట్ని ముట్టడించారు. చివరకు ఏదైతే కలెక్టర్ వచ్చి తమ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడంతో వారు వెనుదిరిగిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ తమ న్యాయమైన డిమాండ్లే పరిష్కరించమని ఆశా వర్కర్లు అయితే చెప్తున్న పరిస్థితి. వారు ప్రభుత్వానికి ఒక అల్టిమేటం కూడా జారీ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు ఒక వారం రోజుల పాటు చూసి తర్వాత ఉద్యమం ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక కూడా జారీ చేసిన పరిస్థితి. ఇంకో ముఖ్య అంశం నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి గాంధారి వద్ద ఒక యువకులు వాళ్ళంతా కూడా నైట్లో వెహికల్ రైడ్ చేస్తూ జల్సాలకు మరిగిన యువకులు కొందరు ఒక కారుతో
కానిస్టేబుల్ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ని ఢీకొట్టడం జరిగింది. ఒక కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. చివరకు కానిస్టేబుల్ మృతి చెందడం ఒక జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. రవి అనే కానిస్టేబుల్ మృతి చెందాడు. కొందరు జులాయిగా తిరిగే యువకులు కొందరు అర్ధరాత్రి పూట కార్లు తీసుకొని కారులో రైడ్ చేస్తూ ర్యాష్ డ్రైవింగ్లు చేస్తూ ఒకరి ప్రాణాలైతే తీశారు. ఈ విషయంలో జిల్లా ఎస్పీ కూడా సీరియస్ గా ఉన్నారు. ప్రస్తుతం ఆ యువకుడు పరారీలో ఉన్నారు. వీలాంటి ఎవరైతే ఈ రాత్రిళ్ళు తిరిగే యువకుల పైన దృష్టి సారించాలని చెప్పి ప్రత్యేక బృందాలను కూడా ఎస్పీ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఈ యువకుల కారణంగా ఒక కానిస్టేబుల్ కుటుంబం రోడ్డున పడిందనే చెప్పొచ్చు. ఎందుకంటే అతను పెద్ద దిక్కుగా ఉన్నారు. తనకు 3 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారని చెప్పి ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదొక సంచలనంగా మారింది. మరో విషయం, ఇందులో ఇంటర్ ఎగ్జామ్స్ అయితే పూర్తయ్యాయి. ఎస్ఎస్సి పరీక్షలు విద్యార్థులకు సమస్యలతో స్వాగతం పలికాయి. కొన్ని పరీక్ష కేంద్రాల్లో కనీసం వసతులు లేక విద్యార్థులైతే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూర్చోవడానికి బల్లలు లేక జిల్లాలో ఇప్పటికే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో కనీసం వారికి ఫ్యాన్స్ లేక, కొన్ని సెంటర్లలో అయితే ఫ్యాన్లు లేక వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని సెంటర్లలో తాగునీరు లేక కూడా విద్యార్థులు కొంత ఇబ్బందులు పడిన పరిస్థితి ఉంది. మొదటి రోజు కావడంతో 10th ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మొదటి రోజు మాత్రం సజావుగా సాగాయి. కాకపోతే అధికారులు వాటిని కొంత గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లో వీటికి సంబంధించి మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పి జిల్లా కలెక్టర్ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే ఎస్ఆర్ఎస్పిలో ప్రస్తుతం అయితే పరిస్థితి అయితే నీటి నిల్వలు చాలా తక్కువ ఉండడం వల్ల రైతుల్లో కూడా కొంత ఆందోళన నెలకొంది. ఇప్పుడు ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పి దయనీయ స్థితిలో ఉందనే చెప్పొచ్చు. దానికి తోడు ఎండలు మండిపోవడంతో ఈ ఎవాపరేట్ అనేది కూడా ఎక్కువగా ఉండడం వల్లే ఈ నీటి నిల్వలు తగ్గిపోతున్నాయని చెప్పి ఎస్ఆర్ఎస్పి అధికారులు చెప్తున్నారు. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత వారం రోజులకు సంబంధించిన తాజా పరిస్థితి.